వీలైతే 3 చోట్లకి వెళ్ళి వస్తే బాగుంటుంది. సంవత్సరంలో ఒకసారి అయినా. ఎక్కడికి వెళ్ళాలి? 3 చోట్లకి వెళ్ళాలి. వెళ్తారా? వెళ్దామా? మొదటిగా సంవత్సరంలో ఒకసారి అయినా హాస్పిటల్కి వెళ్ళండి. అంటే మీరు హాస్పిటల్ అడ్మిట్ కానీ చెప్పంటలా, హాస్పిటల్కి వెళ్ళండి. ఒక్కసారి ఒక రౌండ్ వేయండి. చెయ్యి ఇరిగిపోయి, కాలు ఇరిగిపోయి, 2 ఇరిగిపోయి, క్యాన్సర్, కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి, కోమాలోకి వెళ్ళిపోయి, ఎంతమంది నిస్సహాయ స్థితిలో హాస్పిటల్కి వెళ్ళా. ఒకసారి వచ్చేస్తున్నా, ఎవరో ఒక తల్లి, క్రైస్తవురాలు కాదు, గుర్తుపట్టింది నన్ను. అయ్యా, మీరు సతీష్ కుమార్ గారు కదా? అవునమ్మా. ఒకసారి వచ్చి నా భర్త కోసం ప్రార్థన చేస్తారా? వెళ్ళానండి. నోరు అలా తెరుచుంది, కళ్ళు మూసున్నాయి, ఒళ్ళు నిండా వైర్లు, చుట్టూ మిషన్స్, అలా పడున్నాడు. ఎంతకాలం అమ్మా? ఇది 2వ సంవత్సరం అయ్యా. ఎన్ని సంవత్సరం? 2వ సంవత్సరం. అమ్మ, అప్పటి నుంచి అదే వరుస అయ్యా. రోజుకు ₹1,00,000, రోజుకు ₹2,00,000. ఈరోజు నీ చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి. నేను 2 days బ్యాక్ అనుకుంటా ప్రభువును స్తుతిస్తున్నా. ప్రభా, నాకు ఊహ తెలిసిన తర్వాత ఒక్కసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా. ఊహ తెలిసిన తర్వాత ఒక్కసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా. అది కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాతే. అది కూడా జ్వరం వచ్చి, వామిటింగ్స్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యా. ఆ తర్వాత గత 30 సంవత్సరాల్లో ఇప్పటి వరకు హాస్పిటల్ అడ్మిట్ కాలా. కొడుతున్నప్పుడు ఎవరి కోసం కట్టారు? అది ఇంపార్టెంట్. ప్రభా, నీకు వందనాలు. సో అది జ్ఞాపకం వచ్చినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎంతమంది ఈరోజు న్యూస్ పేపర్లో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందంట. ఏమో చచ్చిపోయింది? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందట. మీరు అనొచ్చు, సాధారణమే కదండి. సాధారణం కాదు. ఎందుకని? 8 సంవత్సరాల చిన్నపిల్ల హార్ట్ అటాక్. నా దగ్గర ఒక పిల్లాన్ని తీసుకొచ్చాడు. ప్రార్థన చేయండి అయ్యా. ఏమైంది? హార్ట్ అటాక్. వయసు ఎంత? 12 సంవత్సరాలు. నా దగ్గరికి చిన్న పాపను తీసుకొచ్చాయా, ప్రార్థన చేయండి. ఏమిటి? షుగర్ వ్యాధితో బాధపడుతుంది. వయసు ఎంత? 8 సంవత్సరాలు. సహోదరులు, దేవుడు మనల్ని ఎంత కనికరించాడో, ఎంత కృప చూపిస్తున్నాడో తెలుసుకోవాలని మీరు ఆశపడుతున్నట్లయితే సంవత్సరంలో ఒకసారైనా హాస్పిటల్కి వెళ్ళండి. 2 చేతులు జోడించి ప్రభుకి ఏం చేస్తారు? మీరు కృతజ్ఞతలు తెలియజేస్తారు. 2, మీరు జైలుకు వెళ్ళండి అని చెప్పను కానీ, వెళ్ళకపోయినా ఒక్కసారి బయట నుంచి చూడండి. లోపల ఉన్నవాళ్ళు ప్రేమకు నోచుకోలేరు, ఆత్మీయతకు నోచుకోలేరు, ఆప్యాయతకు నోచుకోలేరు, ప్రేమను పంచలేరు, ప్రేమను పొందలేరు. తమ మనసులో ఏదైనా చేయాలనిపిస్తే చేయలేరు. కాళ్ళు తీసి కాలు బయట పెట్టలేరు. ఏం పోగొట్టుకున్నారు వాళ్ళు? స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నారు. ఏం చేసి? చేయకూడనిది చేసి. సహోదరులు, ఈరోజు నీ కాలు ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్తున్నాయి. నీ చేతులు ఏ పని చేయాలో ఆ పని చేస్తున్నాయి. నువ్వు స్వాతంత్రం కలిగి ఉన్నావు. దేవుడిచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని అడ్డమైన పనులు చేసి మళ్ళీ అక్కడికి వెళ్తే ఎలా చెప్పు? అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే దేవుడిచ్చిన ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ శరీరము దేవుడు చెప్పు చేతల్లో ఉంటే అది నిజమైన స్వాతంత్ర్యం. ముగించేస్తున్నా. 3, వీలైతే సంవత్సరంలో ఒకసారైనా సమాధుల్లోకి వెళ్ళండి. మీరు సమాధి కాకండి. ఏమిటట? సమాధుల్లోకి వెళ్ళండి.
ఒక్కసారి అక్కడికి వెళ్ళి కాసేపు నిలబడండి, చూడండి. నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఎంత, లాస్ట్ టైం ఒక రీల్ చూపించాను మీకు. ఏమిటది? నేను ఒకప్పుడు గొప్ప ఆటగాడిని, లోపల ఏమయ్యాడు? ఎముకలు. నేను గొప్ప ఆస్తిపరుణ్ణి, అక్కడ ఎముకలు. గొప్ప అందగాడిని, ఇప్పుడు ఎముకలు. గొప్ప వ్యాపారవేత్తని, ఇప్పుడు ఎముకలు. ఏమర్థం అవుతుంది? ఒకసారి సమాధి దగ్గరికి వెళ్తే మీకు ఏమవుతుందో తెలుసా? ఈ లోకంలో నేనేమైనా సరే ఒకరోజు రావాల్సింది ఇక్కడికే. చూపిస్తున్నారు చూడండి, మీరు మ్యూజిక్ ఇవ్వగలరా? శవం పంపిన సందేశం అంట, చూడండి. గొప్ప ఆటగాడిని పట్టుకెళ్ళగలవా? నీ బ్యాంక్ బ్యాలెన్స్ నువ్వు పట్టుకెళ్ళగలవా? పట్టుకెళ్ళలేవు. ఏమైతే పట్టుకుని వెళ్ళలేవో దానికోసం ఎందుకు ప్రాకులాడుతున్నావు? ఒక్కసారి ఇది కానీ మన మెదడులోకి ఎక్కిన, హృదయంలో ప్రవేశించిన, మన జీవిత విధానం పూర్తిగా మారిపోతుంది.